మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు అనిత ఆరే. నేను క్లినికల్ సైకాలజిస్ట్ని. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్, అంటే కోపాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా నియంత్రించుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. అసలు మనకి రకరకాల భావాలు ఉంటాయండి. అంటే ఆనందం, ఆశ్చర్యం, భయం, దుఃఖం, కోపం, ఇలాంటి రకరకాల భావాలు ఉంటాయన్నమాట. ఈ ప్రతి భావానికి ఏదో కొంచెం తేడా ఉంటుంది. అంటే ఒక చిన్న పిల్లవాడికి ఒక బొమ్మ చూపించామనుకోండి, చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు. అదే బొమ్మ పెద్దవాళ్ళకి చూపిస్తే అంత ఆశ్చర్యాన్ని వాళ్ళు ప్రకటించారనమాట. అదేవిధంగా సంతోషమైన చిన్నపిల్లలకి చిన్న విషయాలకి, అంటే వర్షం చూస్తే చాలా సంతోషపడిపోతుంటారు. అదే పెద్దవాళ్ళు సంతోషాన్ని పండు. ఈ భావాలన్నింటిలో కొంచెం వ్యత్యాసంగా ఉండేది ఏంటంటే కోపం ఏ వయసు వారికైనా, చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఒకే రకంగా వస్తూ ఉంటుంది. రకరకాల విషయాల మీద కోపం వస్తూ ఉంటుంది. ఈ రకరకాల దీనికి ఇంకో విషయం ఏంటంటే దీనికి జెండర్ డిఫరెన్స్ లేదండి. అంటే ఆడవాళ్ళకి తక్కువ కోపం ఉండాలనో, లేదంటే మగవాళ్ళకి తక్కువ కోపం ఉండాలని ఇలాంటి జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి కోపం రకరకాల వ్యక్తుల మీద, రకరకాల విషయాల మీద రకరకాలుగా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ముందు కోపాన్ని ప్రదర్శించే వివరాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే కోపం మనం రెండు రకాలుగా ప్రదర్శిస్తాం. ఫస్ట్ దాన్ని అగ్రెసివ్ ఎక్స్ప్లోజన్ అంటాం. అంటే ఏంటి, ఒకసారిగా పేలిపోయినట్టుగా అనమాట. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా ఏం చేస్తుంటారంటే గట్టిగా అరవడము, కేకలేయడము, లేదంటే అసభ్య పదజాలం వాడడము, చేతిలో ఉన్న వస్తువులు విసిరేయడము, ఇంట్లో ఉన్న సామాన్లు పగలగొట్టేయడము, లేదంటే చేతులతో గోడల్ని గుద్దడము, తలుపులు విరిగేటట్టు బాదడము, లేదంటే ఎదుట వ్యక్తి మీద దాడికి దిగడము, ఇలాంటివన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకో రకమైన కోపం ప్రదర్శన ఏంటంటే దాన్ని ప్యాసివ్ అంటాం. ప్యాసివ్ అంటే ఏంటంటే ఇలాంటి వ్యక్తులు జనరల్గా కామ్గా ఉంటారు. అంటే అలిగేసేయడము, మొహం మార్చుకొని ఉండడము, చాలా రోజులు మిగిలిన వాళ్ళతో మాట్లాడకుండా ఉండడము, ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకొని తలుపు తీయకపోవడము, ఇలాంటి వాటిని ప్యాసివ్ అగ్రెషన్ అంటామన్నమాట. అంటే ఎప్పుడైనా మనకి కోపం ఉన్నప్పుడు దాన్ని బయటికన్నా వెళ్ళగొచ్చు, లేదంటే మనలో మనం పెట్టుకొని దాన్ని దాచేసుకోవచ్చు. ఇంకొక రకమైన వ్యక్తులు ఉంటారండి. వీళ్ళు ఏంటంటే మనం చెప్పినవన్నీ వింటారు, అన్నీ అర్థమైనట్టు తలాడిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన కోపంలో ప్రదర్శనలో ఒక విధానం అన్నమాట. ఇప్పుడు మనం కోపాన్ని అర్థం చేసుకోవాలంటే కోపాన్ని ఒక పిరమిడ్ లాగా వేసామనుకోండి. పైన టాప్లో కోపం ఉంటుందండి, దాని కింద ప్రైమరీ ఎమోషన్స్ అంటే దుఃఖం, భయం, బాధ ఇలాంటివన్నీ ఉంటాయి. దాని అడుగున బిలీవ్స్ ఉంటాయి. మన కోపానికి ఎప్పుడైనా కారణం ఏంటంటే మన నమ్మకాలు. మనం చిన్న ఎగ్జాంపుల్స్తో ఈ నమ్మకాలు అంటే ఏంటన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా అనుకోండి, అవతల వాళ్ళు చెప్తున్నది తప్పు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నది చాలా చెడ్డ విషయము, లేదంటే వాళ్ళు చేస్తున్న పని చాలా చెడ్డది, లేదంటే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా చెడ్డది అంటే అవతల ఏదైనా చెడ్డది కనిపిస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు ముందు సెకండ్ లెవెల్ అంటే ఏంటి, బాధ కానివ్వండి, భయం కానివ్వండి, ఉక్రోషం కానీ వస్తుంది. దాని తర్వాత పైన ఉన్న లేయర్ ఏంటంటే యాంగర్. అంటే ఎప్పుడైతే మన ఈ బిలీఫ్ కొంచెం కదులుతుందో మనం వెంటనే యాంగర్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇంకో రెండో విషయం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని పర్యవసానం అంటే అవుట్కమ్ చెడ్డది అనుకున్నాం అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక పిల్లవాడు కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది, వీడిలా కంప్యూటర్లో ఆడుతూ ఉంటే ఎగ్జామ్ పాస్ కాడేమో, ఎగ్జామ్ పాస్ కాకపోతే 10th క్లాస్లో ఫెయిల్ అవుతాడేమో, తర్వాత మంచి చదువులు చదవడేమో, కాబట్టి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడేమో అని అన్న కంగారు, భయం. అంటే ఫస్ట్ లేయర్ బిలీఫ్, తర్వాత లేయర్ కోపం, కంగారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా కోపం వస్తుంది. కాబట్టి ఏంటంటే అవతల వ్యక్తులు ప్రవర్తనా తీరు యొక్క పర్యవసానాలు కూడా మనకి కోపం కలిగించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అదే ఎగ్జాంపుల్ని మనం తిరిగి చూద్దాం. ఎవరైనా ఒకళ్ళు అదే తల్లిదండ్రికి కంప్యూటర్ చూసే వాళ్ళకి చాలా బాగా మ్యాథ్స్ వస్తుందని చెప్పారనుకోండి, మనకు కోపం వస్తుందా? రాదు. కాబట్టి కోపం అనేది మన నమ్మకాన్ని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే చెడ్డ అవతల వాళ్ళలో ఉందనుకున్నా, లేదంటే అవతల వాళ్ళు చేస్తున్న పనిలో పర్యవసానాలు చెడ్డగా ఉంటాయన్నా, వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తాయన్నా మనకి కోపం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది జనరల్గా మనం అడోలసెన్స్లో చూస్తుంటాం. అంటే 20 ఏళ్ల లోపు పిల్లల్లో మనం చూసేది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది సాధించుకోవాలంటే కోపాన్ని ఒక సాధనంగా వాడుకుంటూ ఉంటారు. అంటే గట్టిగా అరవడము, చేతిలో ఏ వస్తువు ఉందో చూడకుండా విసిరేయడము, ఇలాంటివి చూసినప్పుడు తల్లిదండ్రులు భయపడిపోయి వాళ్ళు అడిగిన వస్తువులన్నీ ఇచ్చేస్తుంటారు. అంటే ఏంటి, మన కోరికల్ని సాధించుకోవడానికి కూడా ఒక్కొక్కసారి కోపాన్ని మనం సాధనంగా వాడుతూ ఉంటాం.
ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కంట్రోలింగ్ అండ్ కమాండింగ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే ఏంటంటే అందరినీ డామినేట్ చేసేయాలి, అందరి మీద అధికారం చెలాయించాలి. అంటే నేను ఇంటికి పెద్దను కదా, నా మాట అందరూ వినాలి. అందరూ వినాలంటే నేను కోపంగా ఉండాలి. లేదంటే నేను సంపాదిస్తున్నాను కదా, కాబట్టి నా భార్య పిల్లలు నా మాట వినాలి, కాబట్టి నేను కోపంగా ఉండొచ్చు. అంటే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని కంట్రోల్ కమాండ్ చేయాలనుకుంటామో అలాంటప్పుడు మనం కోపాన్ని ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనం ఒక వ్యక్తిని నియంత్రించుకోవాలంటే కోపంతోనే నియంత్రించగలము అని మన నమ్మకం ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు దీని విధంగా వెళ్ళిపోతుంటాం. ఇది కాక ఇంకొక కోపానికి కారణం ఏంటంటేనండి క్రిటిసిజం, అంటే విమర్శ. ఎవరైనా మనల్ని విమర్శించారు అని అనుకున్నప్పుడు కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడు నన్నే అంటారు, ఎప్పుడు నా గురించే మాట్లాడతారు, ఎప్పుడు నాకే సలహాలు చెప్తారు అని ఇది చాలామంది దగ్గర వింటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఎవరికైతే సదరు వ్యక్తి కోపం వస్తుందో ఒక నిమిషం నిల్చుని ఆలోచించాలండి, ఇది విమర్శ లేకపోతే సలహానా? ప్రతి సలహాని మనం విమర్శలాగా తీసుకున్నాం అనుకోండి, మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం. ఎందుమూలానంటే ఎవరో ఒకళ్ళు మన జీవితంలో సలహా చెప్పినప్పుడే మనల్ని మనం మరల్చుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా మనం మారిపోతూ అంటే చక్కని జీవితాన్ని గడిపే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క దాన్ని మనం రిజెక్ట్ చేసేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క సలహాని రిజెక్ట్ చేసుకుంటూ దాన్ని విమర్శలాగా భావిస్తున్నాం. కాబట్టి ఏమైపోతుంది, మనకి దాంట్లోంచి బయటపడలేకుండా మనం ఎలా ఉన్నామో అలానే ఉండిపోతాం అనమాట. కాబట్టి ఎవరైనా విమర్శలకు గురి అవుతున్నాము అనిపిస్తే అది క్రిటిసిజమా అంటే విమర్శ లేదంటే సలహానా ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి విమర్శ అనుకున్న వ్యక్తులకి కోపం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి రకరకాల కారణాల వల్ల సైకలాజికల్ ఇష్యూస్ అంటే మానసిక సమస్యల వల్ల కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే కోపం ఎక్కువ ఉంది అంటే కొంతమందికి లో ఐక్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు, మిగిలిన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అర్థం అవడానికి అన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి బాగా తెలిసిపోతుంది అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం అవ్వట్లేదని. ఈ అర్థం కావట్లేదు అన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కోపాన్ని ఒక ఆయుధంగా వాడేస్తూ ఉంటారనమాట. కాబట్టి కొంచెం ఏదైనా కోపం ఎక్కువ ఉంది అంటే ఇలాంటి మానసికమైన సమస్యలు అంటే లో ఐక్యూ కానివ్వండి, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, సెల్ఫ్ గిల్ట్ అంటారంటే మన మీద మనకే గిల్టీ కాన్షియస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి కోపాన్ని ప్రదర్శించే వివరాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్క్రీన్స్. ఎక్కువగా స్క్రీన్స్ చూస్తూ ఉంటే కోపం ఎక్కువ అవుతుందండి. స్క్రీన్ అంటే టీవీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఏ విధమైన స్క్రీన్స్ ఇంటరాక్ట్ అవుతున్నా కూడా కోపం అధికమైపోతూ ఉంటుంది. దైనందిక జీవితంలో మనం ఎలాగూ కంప్యూటర్లో పనిచేసుకోవాలి, మన జీవితం అంతా కొన్ని కంప్యూటర్ జాబ్స్ కావచ్చు, లేదంటే మనం చదువుకునే చదువులు కంప్యూటర్లో ఉండొచ్చు. అలాంటివన్నీ మన అవసరానికి వాడుకొని మిగిలినప్పుడు ఈ స్క్రీన్స్ అన్నీ మనం కట్ చేసేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కోపం ఎందువల్ల వచ్చిందో, ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కోపం యొక్క పర్యవసానాలు ఏంటో తెలుసుకుందాం. కోపం యొక్క పర్యవసానం శారీరకంగా మనం గన చూసుకున్నట్టయితే ఇది రకరకాల వ్యాధుల్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పెద్ద హార్ట్ అటాక్ దగ్గర నుంచి బీపీలు, షుగర్లు ఇలాంటి రకరకాల వ్యాధులకి మూల కారణం కోపం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు మన బ్రెయిన్లో చేంజెస్ని మనం ఈజీగా గమనించగలుగుతాం. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ఆలోచన కలిగించే బ్రెయిన్, ఇంకోటి ఎమోషనల్ బ్రెయిన్. ఈ ఆలోచన కలిగించే బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతి ఒక్క దాన్ని అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క వాటిని బేజూరి వేసుకుంటూ దాన్ని విశ్లేషిస్తూ చక్కగా ప్లాన్ చేసుకుని చక్కగా ఒక డెసిషన్కి వస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్రెయిన్కి అంత పని ఉంటుంది కాబట్టి అది కొంచెం స్లోగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకో పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏంటంటే పార్ట్ బి అనుకుందాం. ఈ బ్రెయిన్ ఏంటంటే ఎమోషనల్ బ్రెయిన్. ఎమోషనల్ బ్రెయిన్ ఏంటంటే మన భావాలన్నీ దీంట్లో ఉంటాయి. ఏదైనా వినగానే కోపం రావడం, లేదంటే ఆనందం వేయడం, లేదంటే దుఃఖం కలగడం, ఇలాంటివన్నీ ఉంటాయి. దీనికి ఆలోచన శక్తి చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనకు ఒక ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వచ్చినప్పుడు ముందు ఈ బ్రెయిన్కి వస్తుంది, అంటే ఎమోషనల్ బ్రెయిన్కి వస్తుంది. ఈ ఎమోషనల్ బ్రెయిన్ నుంచి మెల్లిగా ఈ ఇన్ఫర్మేషను ఈ ఆలోచించే బ్రెయిన్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలాసార్లు మనం వింటూ ఉంటాం విచక్షణ రహితంగా మాట్లాడారు, విచక్షణ రహితంగా ప్రవర్తించారు. అంటే ఏంటంటే మనం భావాలకు అనుగుణంగా ప్రవర్తించేస్తున్నాం, ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్నాము. ఎప్పుడైతే కొంచెం టైం తీసుకుంటామో అంటే ఏదైనా ఒక భావం కలిగినప్పుడు కొంచెం టైం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆలోచన శక్తి ఉన్న బ్రెయిన్కి వెళ్ళి మెల్లిగా అది ప్రాసెస్ అయ్యి మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో డిసైడ్ చేసి మనం ఎలా ప్రవర్తించాలో మనకి క్లియర్ కట్గా చెప్తూ ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటామో అంత తొందరగా కోప్పడకుండా చాలా త్వరగా కామ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఇక కోపం వల్ల వచ్చే మానసిక సమస్యలు తెలుసుకుందాం. కోపం వల్ల ఏంటంటే కోపం ఉన్న వ్యక్తుల్లో చాలా వరకు రెస్ట్లెస్నెస్ ఉంటారు. అంటే చిరాగ్గా ఉండడము, లేకపోతే ఏది సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోవడం, ఇండెసిసివ్నెస్ అంటాం. డిసైడ్ చేసుకోలేకపోవడం, సరిగ్గా ప్లాన్ చేయలేకపోవడము, ఎవరైనా ఏదైనా చెప్తుంటే దాన్ని వినకపోవడము, ఇలాంటి సమస్యలని మానసిక సమస్యలన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మనం ఇంకో విషయానికి వచ్చామంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, అంటే మనకున్న సంబంధ బాంధవ్యాలన్నీ ఈ కోపం వల్ల సమూలంగా నాశనం అయిపోతాయండి. అంటే మనతో ఎవరు ఉండడానికి ఇష్టపడరు, మనల్ని ఎవరు ఇష్టపడరు. ఇది కోపం వల్ల మనం రకరకాల స్నేహితుల్ని కానివ్వండి, చుట్టాలని కానివ్వండి, ఇంట్లో పిల్లల్ని కానివ్వండి, రకరకాల మనుషుల్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఇన్ని రకాలుగా చెడ్డ చేసే కోపాన్ని మనం నియంత్రించుకోవచ్చా లేదా? ఖచ్చితంగా నియంత్రించుకోవచ్చండి. దాన్ని నియంత్రించుకునే మార్గాలు మీకు కొన్ని చెప్తాను నేను ఇప్పుడు. మనకి కోపం రెగ్యులర్గా వస్తుంది అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలంటే ఆ కోపానికి కారణం ఏంటి అనేది ముందు రాసుకుంటూ ఉండాలి. ఎవరి వల్ల కోపం వచ్చింది, ఎందువల్ల కోపం వచ్చింది, ఆ వ్యక్తి వల్ల కోపం వచ్చిందా, లేదంటే ఆ వ్యక్తి నడవడికి తీరు వల్ల కోపం వచ్చిందా, లేదంటే మన బిలీఫ్ సిస్టమ్ వల్ల కోపం వచ్చిందా. అంటే ఈ వ్యక్తి ఎప్పుడు అబద్ధాలు ఆడతారని మీ బిలీఫ్ చెప్తోంది కాబట్టి ఆ వ్యక్తి మీద కోపం వచ్చిందా, లేదంటే నిజంగానే ఆ వ్యక్తి కోపపడుతూ ఉంటాడు కాబట్టి మీకు అలాంటిది అనిపించిందా అనేది ఒకసారి క్లియర్గా ఆలోచించుకోవాలి. కాబట్టి కోపం ఎందుకు వస్తుంది, ఎవరి మీద వస్తుంది అని క్లియర్గా మనము ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఓపిక చేసుకొని పట్టీలాగా రాసేసుకున్నాం అనుకోండి, మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే మన కోపానికి గల కారణాలు ఏంటి, అంటే ట్రిగ్గర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఈ కోపం యొక్క పర్యవసానం కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. అంటే 10 నిమిషాల క్షణికావేశం కొని మనము మన జీవితంలో మంచి టైమ్స్ని మిస్ అయిపోతున్నాం, మంచి స్నేహితులను మిస్ అయిపోతున్నాం, లేదంటే ఆ రోజు మీరు కోపంలో చేసిన పని వల్ల ఏం మిస్ అయ్యారు అనేది మీరు దీని పక్కనే రాసుకుంటూ ఉన్నారంటే ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, దానివల్ల మనం ఏం నష్టపోయాం అంటే ఇది మనలో మనకి ఒక రియలైజేషన్ని కలిగిస్తుంది, ఒక ఇన్సైట్ని కలిగిస్తుంది. ఇలాంటి ఇన్సైట్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే అవతల మనిషిని మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉందా తెలుసుకోవచ్చు, లేదంటే అవతల మనిషి చేస్తున్న పనిలో ఎంతవరకు నిజాలు లేదంటే నిజాలు లేవు అన్న విషయం మనం బేజూరు వేసుకోవచ్చు. అవతల మనిషిని మనం మార్చొచ్చా, లేదంటే మనమే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలా అన్న విషయం కూడా మనం ప్రయత్నంగా మొదలు పెట్టచ్చు. అంటే ఏంటంటే మన కోపానికి కారణమైన వాటిని మనం మెల్లిగా డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కోపం ఉంది అనుకున్నప్పుడు మనకి ఈ 3 విషయాలు తెలిసినప్పుడు ఇవి 3టికి కొంచెం వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటంటే మనల్ని మనం ఎంత మ్యాక్సిమం మార్చుకున్న తర్వాత ఆ పర్టికులర్ వ్యక్తులున్న చోటుకి వెళ్ళకపోవడం కానీ, ఆ టాపిక్స్లో ఎక్కువగా డిస్కస్ చేయకపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలండి. ఇది కోపాన్ని తగ్గించుకోవడంలో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎప్పుడైనా సరే కోపం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి శారీరక వ్యాయామం అవసరం అండి. శారీరక వ్యాయామం వల్ల లాభాలు ఏంటంటే అది ముందు మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది, మనల్ని శాంతంగా ఉంచుతుంది. ఇంకోటి ఏంటంటే మనలో ఉన్న ఒత్తిడి హార్మోన్స్ని కంప్లీట్గా తగ్గిస్తుంది. తర్వాత ఏంటంటే మనలో హ్యాపీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి కోపం ఎక్కువగా ఉంది అనుకున్న వ్యక్తులు ఏం చేయాలంటే కంపల్సరీగా ప్రతిరోజు వ్యాయామం, ఏదో ఒక వ్యాయామం, యోగా అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, ఏదైనా, లేదంటే జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఇలాంటిది శారీరకమైన వ్యాయామం కంపల్సరీగా రోజువారీ జీవితంలో ఒక షెడ్యూల్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే మనకి ఎంత కోపాన్నైనా నవ్వుతో మనం మారిపోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే ఒకరోజు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయి ఉన్నామండి. పక్కనే ఒక 2 వీలర్ మీద ఒక 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు, దాంతోపాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ ట్రాఫిక్ పోలీస్కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే పక్కకు వచ్చి చూశారు, ఒక చంటి పాప ఉంది, ఏం చెప్పాలో తెలియలేదు. వెంటనే ఆ కానిస్టేబుల్ అన్న విషయం ఏంటంటే సరిపోతారా, నన్ను కూడా బండి మీద ఎక్కమంటారు అంటే అంత కోపాన్ని కూడా నవ్వుతూ చక్కగా దాన్ని హ్యాండిల్ చేయగలిగారు. ఆ మాట అనగానే బైక్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సారీ చెప్పేసి నార్మల్గా వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే హ్యూమర్ని మన జీవితంలోకి తీసుకుంటారో, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, హాస్యం వేరు, వెటకారం వేరండి. హాస్యాన్ని ఎంతసేపు అయినా మనం మంచి పద్ధతులకే వాడుకోవాలి, వెటకారాన్ని వాడకూడదు. వెటకారాన్ని వాడి అవతల మనిషిని హర్ట్ చేయడం చాలా తప్పు. కాబట్టి మనం హాస్యాస్పదంగా ఎప్పుడు నవ్విస్తూ ఉంటే మనలో కోపం అంత తొందరగా రాదు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. బెస్ట్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే చిన్ననాటి స్నేహితులు, లేకపోతే మంచి కజిన్స్, ఇలాంటి వాళ్ళు. అంటే మనకి ఏదైనా చిన్న చికాకు అనిపించినా కూడా వాళ్ళతో ఆ విషయాన్ని షేర్ చేసుకొని వీలున్నంత వరకు మన బాధని తగ్గించుకొని
మన కోపాన్ని ఒక లెవెల్లో మనం మేనేజ్ చేసేస్తూ ఉండాలి. ఈ అన్నిటికీ కారణాలు మన వల్లే అని తెలిసిందనుకోండి, అంటే మనలో ఒకలాంటి నియంత్రణ లేదు అని ఎలా తెలుస్తుందంటే, ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఈ విషయాన్ని మనం జనరల్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం రైట్లో తిప్పినప్పుడు బండి రైట్లో తిరగాలి, లెఫ్ట్లో తిప్పినప్పుడు లెఫ్ట్లో తిరగాలి. మనం చాలాసార్లు అనుకుంటాం ఇంకమేట ఎవరిని అరవకూడదు, ఇంకమేట ఎవరిని కోప్పడకూడదు, ఎవరిని తిట్టకూడదు, అయినా అరుస్తున్నాం, అయినా కోప్పడుతున్నాం, అయినా తిడుతున్నాం. అంటే ఏంటి? మన మైండ్ మన నియంత్రణలో లేదు. దాన్ని నియంత్రించుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని గట్టిగా పట్టి పెట్టుకోవాలి. గట్టిగా పట్టి పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ అంటే చాలా మటుకు మేము చాలాసార్లు ట్రై చేశాం మేడం, మాకు అసలు కుదరట్లేదు, మెడిటేషన్ కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి అనుకుంటారండి. కానీ మెడిటేషన్ అనేది స్లో ప్రాసెస్. మనం అన్నప్రాసన రోజు పిల్లడికి ఎలాగైతే ఆవకాయ అన్నం పెట్టలేమో మెల్లిమెల్లిగా అన్నీ అలవాటు చేస్తామో, మెడిటేషన్ కూడా మన బ్రెయిన్కి అలానే అలవాటు చేయాలి. అంటే ఏంటంటే మన బ్రెయిన్ని కామ్గా ఉండడం మనం ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్ మనం రకరకాల విషయాల్లో ఇచ్చుంటాం కానీ మనం ఎప్పుడు వాటిని గమనించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడం మనం ఎలా నేర్చుకున్నాం? మెల్లిగా, నిదానంగా, ఓపిక్గా ఒక వారం రోజులు 10 రోజులు ట్రై చేసి మెల్లిగా నేర్చుకున్నాం. అలాగనే మెడిటేషన్ని కూడా మనం నిదానంగా ప్రాక్టీస్ చేసుకొని మెల్లిగా మన జీవితంలో ఒక భాగం చేసుకున్నాం అంటే చాలా వరకు కామ్గా ఉంటామండి. తర్వాత మనం ఇంకో విషయం ఏంటి ఆలోచించాలి తెలుసా? ఇవన్నీ చేయడం వల్ల కోపం తగ్గుతుందా అని చాలామందికి అనుమానాలు రావచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బౌల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్, అంటే ఐస్ ముక్కలు తీసుకొని వాటిని మనం బాయిల్ చేయాలనుకోండి, పొయ్యి మీద పెడితే ఎంతసేపు పడుతుందండి? దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుంది. అంటే ఆ ఐస్ క్యూబ్స్ కరిగి అవి ఉడకడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది అనుకుందాం సుమారుగా. అదే ఐస్ క్యూబ్స్ బదులు మనము ఐస్ వాటర్ వేసామనుకోండి, ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అదే ఐస్ వాటర్ బదులు మామూలుగా మన రూమ్ టెంపరేచర్ వాటర్ పెట్టామనుకోండి, ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. అది రూమ్ టెంపరేచర్ కాకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పెట్టామనుకోండి, అప్పుడు ఎంతసేపు పడుతుంది? మహా అయితే 5 నిమిషాలు పడుతుంది. అదే గ్రీజర్లో బాగా కాలుతున్న నీళ్ళు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టామనుకోండి, ఎంతసేపు పడుతుంది? విత్ ఇన్ నో టైం అది బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్లో ఉన్నామనుకోండి, ఏ మాత్రం చిన్నది వచ్చినా ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయిపోతుంటాం. అదే మన మైండ్ ఐస్ క్యూబ్ లాగా కామ్గా, క్వైట్గా, పీస్ఫుల్గా ఉందనుకోండి, ఎంతో శ్రమ పడితే కానీ మనకి కోపం రాదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత కామ్గా ఉంటామో కోపం అంత లేట్గా వస్తుంది. కాబట్టి మన మైండ్ని ఎప్పుడు ఉడుకుతున్న నీళ్ళలాగా కాకుండా ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. నేను చెప్పిన మార్గాలన్నీ వీటికి ఉపయోగపడతాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఒక కోపమైన వ్యక్తి మన ఇంట్లో ఉంటే మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే మన ఇంట్లో ఒక కోపమైన వ్యక్తి ఉన్నారనుకోండి, మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ వ్యక్తికి ఎందుకు కోపం వస్తుంటుంది, ఏ టైంలో కోపం వస్తుంటుంది, ఏ విషయాలు మాట్లాడుకుంటే కోపం వస్తుంది, ఏ విధంగా ప్రవర్తించకపోతే కోపం వస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే వీలున్నంత వరకు వాటిలన్నింటినీ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని మనం రెచ్చగొట్టకూడదు, అనవసరమైన విషయాలకి పోకూడదు. ఇంకోటి ఏంటంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అనే ఈగోని మనం వదిలేసేయాలి. ఎవరికెవరు గొప్ప కాదండి, అందరూ గొప్పే, అందరూ సాధారణమైన వాళ్ళే. కాబట్టి అలా తీసుకున్నప్పుడు కోపం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. సరే, మనం ఇప్పుడు ఒక పావు గంట నుంచి కోపంలో ఉన్న చెడ్డ అవుట్కమ్స్ కానివ్వండి, లేకపోతే దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అసలు కోపం లేకపోతే మంచిదా చెడ్డదా అని చాలామందికి అనుమానం వస్తుంది. కోపం లేకపోవడం చాలా తప్పండి, బాగా గుర్తుపెట్టుకోండి. కోపం వేరు, కోపాన్ని ప్రదర్శించే తీరు వేరు అనమాట. కోపం లేదు అంటే మన మీద ప్రజలందరూ రకరకాలైన పనులు అప్పు చెప్పేసేయడము, లేదంటే మనల్ని అడ్వాంటేజెస్గా తీసేసుకోవడము, మనం ఎలాగూ ఎదురు మాట్లాడడం కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కాబట్టి మన హక్కులకి మనం పోరాడాలి అంటే మనం బాధపడకుండా, అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలంటే మనం అసర్టివ్గా ఉండాలి. అసర్టివ్గా అంటే ఒక పట్టుదలగా, ఎవరైనా ఏదైనా పొరపాటున మాట్లాడినా లేదంటే ఎక్కువ తక్కువ చేసి మాట్లాడినా మనం దాన్ని ఖండించే శక్తి వరకు మాత్రమే ఉండాలి. అంటే మనం చెప్పదలుచుకున్నది అవతల వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు, అవతల వాళ్ళు దాన్ని విని అర్థం చేసుకునేటట్టుగా మనం చెప్పగలగాలి. అంతేగాని కోపం ప్రదర్శించడం వల్ల మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకా 2 చెప్తారు, వాళ్ళు 2 చెప్పారు కాబట్టి మీరు 4 చెప్తారు. దీనివల్ల ఏమైపోయిందండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారన్న విషయం వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్, డిస్కషన్ అయిపోయింది అనమాట. కాబట్టి మనం అసర్టివ్గా ఉండడం ఇంపార్టెంట్ కానీ కోపంగా ఉండడం ఇంపార్టెంట్ కాదు.
ఎవరైనా కోపంగా ఉన్న వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడతారా లేదా ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైతే కోపంగా ఉన్న వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడమో అలాగే మనం కోపంగా ఉంటే మనతో కూడా ఎవరు ఉండడానికి ఇష్టపడరు. అది తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు అంత తొందరగా కోపానికి రారనమాట. కోపానికి మెయిన్ కారణం కనుక్కొని దాన్ని సమూలంగా నాశనం చేసే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మన చుట్టూ 10 మంది నవ్వు మొహాలు వేసుకొని మనల్ని ఆరాధించే వాళ్ళు చాలామంది తయారవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, కోపంతో ఉన్నప్పుడు మనకి ఏం పని జరగట్లేదు అనుకున్నప్పుడు కోపాన్ని వదిలిపెట్టి శాంతియుతంగా ప్రతి ఒక్క పనిని మనం పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మానవ సంబంధాల కోపమా? కోపం ఉన్నప్పుడు మానవ సంబంధాలు ఉండవు. మానవ సంబంధాలు ఉండాలంటే కోపం ఉండదు. కోపమా ఆరోగ్యమా? కోపంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు కోపం వదిలిపెట్టాలి. మానసిక సమస్యల కోపమా? మానసిక సమస్యలు వద్దు అనుకున్నప్పుడు కోపాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి ఇలా రకరకాలుగా మనల్ని వేధిస్తున్న కోపాన్ని మనం నియంత్రించుకొని వీలున్నంత వరకు మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎవరితో అయినా మనకి ఒక చిన్న కలత లాంటిది ఉందనుకోండి, కూర్చుని మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఆ విషయంగా మనం ఏం బాధపడుతున్నాము, దానివల్ల మన జీవితంలో ఏం కోల్పోయాము, ఏం ఫీల్ అయ్యాము అనేది ఆ వ్యక్తితో కూర్చుని మనం డిస్కస్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మన బిలీఫ్స్ని బట్టి ఈ కోపం అనేది నడుస్తూ ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ట్రాఫిక్లో మనం చాలా సీరియస్గా ఒక రోజంతా పనిచేసి ఒత్తిడిలో మనం ఒక 2 వీలర్లో వెళ్తున్నామండి. ఎదురుగుండా నుంచి ఒక పెద్ద కారు వచ్చింది. పెద్ద కారు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వెంటనే బైక్ ఆపుతాము, విపరీతంగా వాళ్ళని తిట్టడానికి ట్రై చేస్తుంటాం. అదే మనం బైక్ ఆపగానే ఆ కారు అబ్బాయి కిటికీ తీసి, మా అమ్మాయి అక్కడ పడిపోయిందంట సార్, కారుకి దెబ్బ తగిలిందంట, సారీ ఏమనుకోకండి అనగానే మన కోపం ఏమవుతుందండి? మన కోపం వెంటనే చప్పగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఎదురుగుండా వచ్చిన వ్యక్తి ఏమన్నా ఆగాడా? 2 సిచ్యువేషన్స్లో, అంటే మన కోపం ఉన్న సిచ్యువేషన్లో, మనకు జాలి ఉన్న సిచ్యువేషన్లో పరిస్థితులు ఏం మారలేదు. కాబట్టి మన ఆలోచన తీరు మాత్రమే మారింది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి చిన్నదానికి కొంతమందికి కోపం వస్తుంది. అంటే చప్పుడు ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇలాంటివి బోల్డన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా కోపం ఎక్కువ అవుతుంటుంది. దానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుల్ బిజీ ట్రాఫిక్ రోడ్లో మన బండి ఆగిపోయింది. వెనక నుంచి ఎవరైనా హార్న్ కొట్టారనుకోండి, మనకు వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలో తెలియదు. అది కోపం ఎందుకండి? వాళ్ళు హార్న్ కొట్టారు కాబట్టి కోపం వస్తుంది. అదే హార్న్ కాకుండా ఒక అంబులెన్స్ సౌండ్ వినపడింది అనుకోండి, మనకేమనిపిస్తుంది? వీలున్నంత వరకు మనం పక్కకు జరిగిపోతాం. అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టము వీళ్ళు హార్న్ కొడుతున్నారు, మనల్ని జరగమంటున్నారు అని అనుకున్నప్పుడు మనకు కోపం వచ్చింది. అదే వేరే వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు అనుకున్నప్పుడు ఏమైంది? అదే జాలిలాగా మారిపోయిందండి. అంటే ఏంటంటే, మన నమ్మకాలను బట్టి మన కోపం మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం నమ్మినవి మంచివా చెడ్డవా, అవతల వాళ్ళని మనం నెగిటివ్గా చూస్తున్నామా పాజిటివ్గా చూస్తున్నామా అని మనం కరెక్ట్గా ఒకసారి మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మన కోపాన్ని మనం నియంత్రించుకోవచ్చు.